హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది. సో, అదేంటి అనేది వీడియోలో మనం తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి మాక్సిమం మీకు 10 ఇయర్స్ టైం ఉంటుందన్నమాట. ఓకే. సో, జనరల్‌గా మీకు 4½ ఇయర్స్ కోర్సు డ్యూరేషను. సో, దాన్ని డబల్ చేస్తే 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే ఇంతకుముందు 9 ఇయర్స్ మాత్రమే ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు దాన్ని ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసి మొత్తం 10 ఇయర్స్‌లో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే పెట్టింది. అయితే దాని తర్వాత 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఈ కోర్సు కంటిన్యూ చేయలేరనమాట. అంటే మీకేమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నట్లయితే అవి ఈ 10 ఇయర్స్ లోపులనే కంప్లీట్ చేసుకోవాలి అనేది దీని ఉద్దేశ్యం. ఒకవేళ మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా బ్యాక్‌లాగ్స్ ఉంటే ఏం చేయాలి అని అంటే మేబీ మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందేమో చూడాలి. మరి అది ఉంటుందా లేదా తెలీదు. అట్‌లీస్ట్ అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 ఇయర్స్ ఇది గడువు ఏదైతే పెంచుతున్నారో ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రపోజల్ మాత్రమే ఉంది. అండ్ దీనికి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎవరికైనా సబ్మిట్ చేయమని చెప్పేసి. సో, అదంతా ఒకసారి క్లియర్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న 9 ఏళ్ల గరిష్ట కాలపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023లో 5వ చాప్టర్లోని 21 క్లాజ్కి, ఓకే, 21వ క్లాజ్కి సవరణ ప్రతిపాదిస్తూ ఎన్ఎంసి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంబీబీఎస్ తొలి సంవత్సరం పూర్తి చేయడానికి 4 అవకాశాలకు మించి ఇవ్వకూడదని. చూడండి, ఫస్ట్ ఇయర్ ఇది కొంచెం మీకు టఫే, అంటే అందరికీ కాదు, కొంతమందికి. సో, 4 సార్ల కంటే ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వద్దు ఏది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడానికి. సో, అలాగే ఎంబీబీఎస్ను పూర్తి చేయడానికి ప్రవేశకాలం నుంచి, అంటే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి 10 ఏళ్లకు మించి వీలు కల్పించరాదన్న షరతును అందులో పొందుపరిచింది. 10 ఏళ్ల తర్వాత ఎంబీబీఎస్ కోర్సు కొనసాగబోనివ్వమని స్పష్టం చేసింది. ఇది వరకు 9 ఏళ్ల వరకు ఉన్న గరిష్ట గడువును ఇప్పుడు మరో ఏడాది పెంచాలని ప్రతిపాదించింది. సో, ఈ ముసాయిదా నోటిఫికేషన్పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, లేదంటే సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నట్లయితే 30 రోజుల్లోపు తమ మెయిల్ అడ్రస్కు పంపాలని సూచించింది. సో, కేవలం మెయిల్‌గా వచ్చిన వాటిని మాత్రమే పరిశీలిస్తామని, ఇతర మార్గాల్లో వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసిందనమాట. సో, ఇది మనకి 1 ఇయర్ అయితే పెరుగుతుంది. బట్ ఫస్ట్ ఇయర్ మాత్రం మీరు 4 అటెంప్ట్స్‌లో మాత్రమే కంప్లీట్ చేయాలి. ఇంకా అంతకంటే ఎక్కువ అటెంప్ట్స్ ఛాన్స్ లేదు. సో, అక్కడే మీరు ఆగిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీరు జాగ్రత్తగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఆల్ ది బెస్ట్ అండి. మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, మీకు ఎంబీబీఎస్ ఆ తర్వాత పీజీకి సంబంధించిన కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ ప్రతి విషయం మీకు మన ఛానల్‌లో అప్ టు డేట్ పోస్ట్ చేయబడుతుందనమాట. సో, మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీకి కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.